ది పిఎస్ డైలీ రీల్. నిజం చెప్తున్నా కానీ మా పెద్దోడు నాకు ఎన్ని విషయాలలో హెల్ప్ చేస్తాడంటే అసలు మాటల్లో అయితే చెప్పలేనమాట. నా బంగారు తల్లి, ఎవరి దిష్టి తగలరాదు. హాయ్ అండి. ఫస్ట్ టైం మా మమ్మీ ఛానల్ చూసినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొట్టండి. మా మమ్మీ ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నన్ను కూడా చూసేయచ్చు. ఇంతసేపు ఇద్దరము పైన వీడియోస్ అప్లోడ్ చేయడానికని ఇద్దరం వెళ్ళినాం అనమాట. ఇంకా నేను వెళ్తే వర్షం పడుతుందని బట్టలన్నీ తీసి లోపలేసిండు. ఇంకా మళ్ళీ అంతేకాకుండా చెట్లకు అంటే కొంచెం వాడు పట్టినట్టున్నాయని నేను చెప్పలేను, ఏం పనులు చెప్పలేను. వాడే వాటర్ గిట్లా అన్నీ పోసిండు. ఇంకా వాళ్ళ మేడం అలావేమో నేర్చుకొని రమ్మన్నదంట. ఇంకా నాకు వచ్చి చెప్తున్నాడు, మమ్మీ నీది అయిపోతే కిందికి వెళ్ళి తొందరగా నాకు వాళ్ళు నేర్పిస్తావా, మళ్ళీ మా మేడం నన్ను కొడుతుంది రేపు అని చెప్తున్నాడు అనమాట. నా బంగారు తల్లి రాయమన్నదా, తీసుకురాపు రాపిస్తాపు. స్లేటు బల్బం తీసుకొని రా. నిజంగా మా ఆయన కూడా అంత కేరింగ్ చూపించాడు కానీ వాడు మాత్రం నాకు మరొక అమ్మలాగానే ఉన్నాడు అనమాట. నా కొడుకు మాత్రం నిజంగా ప్రతి పనిలోనూ ఏ పనైనా సరే అది ఇంకా కొంచెం నేను స్ట్రెస్ ఫీల్ అయినా లేకుంటే పని చేతకాక ఇంకా గట్టిగా అరిచిన అర్థం చేసుకుంటాడు. ఇంకా ఆ పని చేయడానికి వస్తాడు అనమాట. అన్నిట్లో మ్యాక్సిమం ప్రతి పనిలో కానీ దేంట్లో అయినా చాలా క్లెవర్ కూడా. ఇట్లా ఏదైనా చూపించినా చెప్పినా వెంటనే నేర్చేసుకుంటాడు. ఇంకా ఫుల్ అయితే మొగులైందనమాట. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మా లడ్డయ్య వాళ్ళు నేర్పించి పెద్ద పెద్ద చింపులు వస్తున్నాయి అనమాట. పడుతున్నాయి, బంద్ అవుతుంది అనమాట. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇప్పుడు అంటే కొన్ని పూజ సామాన్ అయితే లిక్విడ్ అయిపోయింది, అందుకని అట్లా పెట్టేసిన. ఆ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నా. ఇంకా టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6 అయిపోయింది, చీకటి కూడా పడ్డది. నేను అంటే మేడం ఇంకే వెళ్ళినా అని చెప్పినా కదా, అందుకే లైట్ వేసలేము. 6 అయిపోయింది టైము. నాకు ఈ టైంలోనే టైం దొరుకుతుంది అనమాట. మధ్యాహ్నం పూట ఇంకా కొంచెము పిల్లల్ని ఇద్దరిని స్కూల్కి పంపించడం, అక్కడ తినిపించి రావడం, మళ్ళీ ఇంటికి వచ్చి పనులు చేసుకోవడం, ఇదే సరిపోతుంది. టైం అస్సలు సెట్ అవుతలేదు. అందుకనే మా లడ్డయ్య బల్పం కోసం తీసుకున్నావా, వస్తున్నావు. వాన అయితే బస్సంగా పడుతుంది, ఇచ్చి పడేస్తుంది అనమాట. ఇంకా మా లడ్డయ్యకైతే పెట్టించిన. ఏం లడ్డ అది? ఇదేంటిది? వెరీ గుడ్. అవి అంటే ఎంతవరకు నేర్చుకురమ్మన్నది మేడం? సరేలే, నేర్చుకో. సరే మేడం నేర్పియన్నది. అంటే ఇంటి దగ్గరనే నేర్పించుకొని రమ్మని చెప్పిందంట మేడం. అందుకని ఇంకా నన్ను సాయంత్రం నుంచి అడుగుతుండు. కొంచెం పనుల వల్ల ఈరోజు నేను ఇంకా అంత పట్టించుకోలే. అంటే కొంచెం వీడియో ఎడిటింగ్లు ఫోన్ మళ్ళీ స్ట్రక్ అవుతుంది అనమాట. తొందరగా అవన్నీ అప్లోడ్ చేస్తే కొంచెం టెన్షన్ ఉండదు. ఫోను వెంటనే ఇంకా డిలీట్ చేయొచ్చు అన్నట్టు నేను పైనే ఉన్నా. చాలాసేపు 1 గంట అయిపోతుంది. పైన ఉన్నప్పుడు ఇట్లా వర్షంగానే పడి ఉంటే నా పని అయిపోతుండే. కొంచెం వర్షంలో నానితే చలి స్టార్ట్ అయిపోతుంది నాకు. ఇంకా నేను తట్టుకోలేను అనమాట. కిందికి వచ్చిన 1 2 నిమిషాలకే వాన ఫుల్ చూపిస్తాగండి. అసలు డోర్ కూడా తెరవడానికి అయితలేదు, భయంకరంగా పడుతుంది వాన. ఫుల్ పడుతుందప్ప. దాదా చలి పెడుతుందిరా, జరుగు. వస్తాలే డాడీ షాప్ ఉన్నాను పట్టు.
మరి నువ్వే కదా, నేనేం కాదు కదా. ఫుల్ అయితే పడుతుంది. ఇంకా నేను మళ్ళీ అది లిక్విడ్ చేసి మళ్ళీ వంట ప్రిపరేషన్ చేయాలన్నమాట. అందుకనే ఇంకా నేనైతే ఫాస్ట్గా చేయాలి. ఇంకా మా ఊర్లో వర్షం ఎలా పడిందో చూపిస్తారండి. ఇంకా పడుతూనే ఉందిలేండి. చూడండి కాలువల నీళ్ళు అయితే ఎంతగానో వచ్చినాయో. మా ఇంటి ముందర ఒక చిన్న కాలువలాగా అయితే అయిపోయిందనమాట. నాకైతే ఇంకా వర్షం పడుతున్నప్పటి నుంచి ఎందుకో చలి పెడుతుంది. అందుకే ఏది చేయలేదన్నమాట. ఇంకా మా లడ్డుగాడు ఇంతసేపు రాసిండు, అవతలకు పోతానే ఏడిస్తే అవతలకైతే పోయిండు వాడు. ఇంకా నేను ఇప్పుడు మా బావకు ఫోన్ చేసి ఏమన్నా తీసుకొస్తావా బావా అంటే, ఇంట్లో నువ్వు అంత మంచి చేస్తాప్పుడు బయట నుంచి ఎందుకు చెప్పు, వేస్ట్ కానీ నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు ఈరోజు ఏమన్నా చేద్దామంటే కూడా. ఎప్పుడోసారి అడిగితే కూడా ఏం తీసుకురాదు. సర్లేండి, ఇంకా పూజ సామాన్ అయితే ఇక్కడ అట్లనే ఉన్నాయి. అందుకనే లిక్విడ్ అయితే చేసేద్దాం రండి, ఇంకా లేట్ చేయకుండా. వర్షం పడితే ఫుల్గా చలి వేస్తుంది అనమాట. ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి పెట్టుకున్నా. ఇప్పుడైతే వాటర్ అయితే పట్టేసుకుంటున్నా. అందుకనే ఇంకా లిక్విడ్ అయితే అయిపోయింది. పూజ సామాన్ అన్నీ అట్లనే పెట్టేసిన. ఈ లిక్విడ్ ఇంట్లో ఉందనుకోండి, పూజ సామాన్ తల మెరుస్తాయి అన్నమాట. ఎవరైనా కానీ బయట లిక్విడ్స్ పీతాంబరి అవన్నీ ఎన్నిసార్లు కొని తెచ్చుకున్నా అవి అంటే నీట్గా కావు, మళ్ళీ దబ్బున అయిపోతాయి. కాబట్టి నేను ఎప్పుడు అట్లా చేయను, ఎప్పుడు ఇలానే చేస్తా. ఇంకా ప్రాసెస్ చూపిస్తా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిన. ఇప్పుడైతే ఇందులోకి ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే తీసుకున్నా. ఇంకా నిమ్మకాయలు ఎండిపోయినవి అట్లుంటాయి చూడండి, ఇంట్లో వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే చేసుకోండి. నిమ్మకాయలు తర్వాత చింతపండు ఒక 1 అవర్ ముందు నానబెట్టేసుకున్నాను, అది కూడా వేసేస్తున్నా. ఇంకా ఇప్పుడు మెయిన్గా కల్లుప్పు అంటారు కదా, రాళ్ళ ఉప్పు, ఇదొక గుప్పెడైతే వేస్తున్నా. ఇంకా అంతే. ఇంకా వీటిని మంచిగా అయితే ఉడకబెట్టేసుకోవాలి. ఇంకా మంచిగా ఇలా గ్యాస్ మీద పెట్టేసుకొని, మీ దగ్గర ఉంటే ఒక 5-6 కొబ్బరి చిప్ప ముక్కలు అయితే తీసుకోండి. నా దగ్గర లేవు, అందుకే వేస్తున్నా. ఇంకా ఇది కూడా వైట్నెస్కి ఎక్కువ ఉంటుంది అన్నమాట. బాగా తుర్లిన తర్వాత ఇంకా మళ్ళీ చూపిస్తాం. బాగా తుర్లుతుంది అనమాట. కొంచెం బాగా అయిన తర్వాత అంటే ఒక పొంగులాగా అన్నట్టు ఉండాలన్నమాట. ఇంకా దీనికి స్పూన్ ఎందుకు లేని నేను స్పూన్ ఏం పెడతలేనమాట. పొంగు వచ్చి బాగా తుర్లాలన్నమాట. అప్పుడే అన్నీ అయితే పట్టుకుంటాయి. చూడండి, ఇది ఉంది కదా, ఇట్లుంది కదా, దీనిలో ముంచి చూస్తే ఇప్పుడు చూడండి మీరే డిఫరెన్స్ చూడండి. ఇంకా ఇది పులుస్తుంది అంటారు చూడండి, అట్లా పులిస్తే ఇంకా దబ్బున ఉంటుంది అనమాట. గో డిఫరెన్స్ అప్పటికే కింద దానికి పైన దానికి చూడండి, కింద పైన చూడండి. ఇంకా మంచి కొద్దిసేపు తుర్లి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా తొందర రిజల్ట్ ఉంటుంది. ఇది అంటే ఇప్పుడు కన్నా 1 డే తర్వాత చూస్తే ఇంకా మంచిగా, అంటే ఇందులో కొంచెం లిక్విడ్ వేసేసుకొని ఇంకా అంటే క్లియర్గా ఇంకా చూపిస్తాలేండి. నేను ఇలా అయితే స్టోర్ చేసి పెట్టుకుంటా. ఇప్పుడు ఇది చూడండి, ఇది వేస్తే ఎంతగా అయితే తెలుస్తుందో రిజల్ట్. ఇప్పుడు ఇది వేస్తున్నా చూడండి. ఒక రుద్దే పని లేకుంటుంది, అనే పని ఉండదు. గో అప్పుడే రిజల్ట్ చూసినారా మీరే. ఒక ఇట్లా ఒక్క డ్రాప్ వేసుకున్న చాలు, ఇంకా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. దీని మీద కొంచెం లిక్విడ్ వేసుకొని ఇంకా తోమితే నిగనగా తెల్లగా అనిపిస్తాయి అన్నమాట. నాది అంతా అయిపోయింది లిక్విడ్ అంతా, అందుకనే మళ్ళీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి వస్తాలేండి. అది బాగా ఉడికినాక కొంచెం చల్లారిన తర్వాత ఇందులో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను. అది కూడా ఎలా స్టోర్ చేసుకుంటా అనేది కూడా చూపిస్తాను మీకు క్లియర్గా. ఇప్పుడైతే ఇంకా కొంచెం ఉడకాలి, అంటే నార్మల్గా
ఇవంతా పట్టుకోవాలి కదా, కొంచెము దగ్గరకు అయితే తొందర మంచిగా ఉంటుంది అన్నమాట. నిన్న తీద్దామంటే నిన్న అస్సలు ఇంట్రెస్ట్ రాకపోయా, కొంచెం హెల్త్ అంతా ఫుల్ డిస్టర్బెన్స్గా ఉండే, అందుకనే నిన్నైతే తీయలేదు. ఇంకా ఇప్పుడే అయితే నింపేసిన 2 బాటిల్స్కి అయితే అయ్యింది నాకు. ఇంకా ఫుల్గా నింపేసుకొని ఇక్కడైతే లిక్విడ్ వేసుకున్నా. ఇది మన దగ్గర ఏది ఉంటే ఆ లిక్విడ్ వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఇది కొంచెం ఒక 2 రోజులు పులిసింది అనుకోండి ఇంకా ఉంటుంది. ఇక్కడ సామాన్ చూస్తున్నారు కదా, ఇవి ఎట్లున్నాయి చూడండి. ఇప్పుడు చూడండి, ఈ లిక్విడ్తోనే తోముతా, ఇంకా వేరే ఏం అవసరం లేదు. కొంచెం లిక్విడ్ వేసుకొని అంటే జిడ్డు పోవడానికి అనమాట. ఇంకా ఎంత వైట్గా అవుతావో మీరే చూసేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే ఒకసారి నీట్గా కడిగేసుకుంటున్నాను నేను. ఇంకా రేపు ఫ్రైడే మళ్ళీ ఇంకా పూజ కావాలని ఇప్పుడు తోముతున్నా. అంటే ఈరోజు నేనేం వెజ్ గిట్ల ఏం తినను, అందుకనే ముట్టుకుంటున్నా. వీటిని ఒక్కసారి ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటిది ఒకటి పీస్నార అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. ఇలాంటిది ఒక పీస్నార. ఇప్పుడు మిగిలిన దాంతోనైతే తోముతున్నా, ఇది కొంచెం మిగిలింది అందుకని. ఇప్పుడు చూడండి, ఇది గో ఎట్లుంది చూసేయండి. ఊక ఇట్లా వేస్తేనే ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంచినాం అనుకోండి, చాలా అంటే చాలా మంచిగా రిజల్ట్ ఉంటుంది. చాలా మంచిగా అవుతాయి. ఒక్క 2 రోజులు పులిచింది అనుకోండి, అసలు వేరే పనే ఉండదు. పీతాంబరి కూడా పనికిరాదు నాకు తెలిసి ఈ లిక్విడ్ ముందు. ఇది చూడండి డిఫరెన్స్, మీరే చూడండి అప్పటికి ఇప్పటికి. అట్లా ప్లేట్తోనే తెలుస్తలేదు కానీ ఇది చూడండి డిఫరెన్స్ మీరే చూసేయండి, అప్పటికి ఇప్పటికి అనమాట. కనిపిస్తుందా తేడా? ఇంకా ఇది పులిసే కొద్దల్లా ఇంకా మంచిగా పనిచేస్తుంది అనమాట. పీతాంబరాలు ఏవే అవసరం లేదు. ఈ లిక్విడ్ వేసి ఒక్క 2 నిమిషాల నుంచి ఒక్క 10 నిమిషాలు ఇట్లా అన్నాం అనుకోండి. కాకపోతే ఈ పీసినార మాత్రం ఖచ్చితంగా ఉండాలి, దీంతోనైతేనే నీట్గా అవుతుంది. ఇంకా మనం ఏ పీసినార తీసుకున్నా అంత మంచిగా అనిపించవు, నాకైతే అట్లా అనిపించింది. మరి ఇంకా మీ ఇష్టం. ఇంట్లో అంటే పూజలు ఎక్కువ చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా పూజల మీద, అలాంటి వాళ్ళకి ఇదైతే లిక్విడ్ మంచిగా యూజ్ అవుతుంది అని అయితే నేను 100% అయితే ఇస్తాను. ఇది వెండి గిన్నె కొంచెం అంటే ఈ లిక్విడ్కి అంటే అవుతుంది అనుకోండి మ్యాక్సిమం. కాకపోతే వెండి గిన్నెకి సపరేట్గా ఒకటి దొరుకుతుంది, అది తెచ్చుకోవాలి ఎక్కువ. నా దగ్గర ఒక్కటే ఉందిలే అని నేనేం తెచ్చుకొని ఈ లిక్విడే వాడేస్తాను నేను. గో చూడండి, ఇంకా టవల్తో నాకు తూర్చి నీట్గా కానీ నాకు చూపిస్తే ఇంకా మెరిసిపోతాయి అన్నమాట. ఎవరికైనా వర్క్ అయితే పూజలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకు అంటే ఎక్కువ పీతాంబరాలు కొనలేము అంటే పీతాంబర హెల్త్ పరంగా కూడా మంచిది కాదు కదా, అందులో చాలా లిక్విడ్స్ అయితే కలుపుతారు కదా. చిట్కా కావాలి అనుకుంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా ఎంతో కొంత. ఇంకా దీన్ని మళ్ళీ ఒక్కసారికే పడేయకుండా నీట్గా ఇలా వాష్ చేసేసుకొని మనం పూజ సామాగ్రి ఎప్పుడు దొంపుకోవాలనుకుంటే అప్పుడు దీన్ని మళ్ళీ కడిగేసి ఒక్కసారి ఇలా అనుకొని ఇంకా దాన్నే వాడేస్తే అయిపోతుంది. ఎక్కువ కాకుండా అంటే ఎక్కువ పూజ. ఇలాంటి ఇవాళ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. టాటా, బాయ్ బాయ్.